మీరు పడుకున్నప్పుడు డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు ఏంటి మీ బీపీ అనేది నార్మల్ కన్నా కొంచెం తగ్గుతుందన్నమాట. అదే పడుకొని లేచిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బీపీ అనేది పెరుగుతుంది. అది నార్మల్ రెస్పాన్స్. అయితే రీసెంట్‌గా ఒక పేషెంట్ వచ్చారు. ఏంటంటే సార్ నాకు బీపీ అనేది 150 వచ్చింది అని భయపడుకుంటూ మన దగ్గరకొచ్చారన్నమాట. సో ఒక 10 నిమిషాలు రిలాక్స్‌గా కూర్చున్న తర్వాత బీపీ చెక్ చేస్తే ఏంటి కంప్లీట్‌గా నార్మల్ ఉంది. అండ్ అదే కాకుండా 3 రోజులు రెగ్యులర్‌గా చెకప్ చేపించిన తర్వాత కూడా బీపీ అనేది నార్మల్ లెవెల్స్‌లో ఉందన్నమాట. మరి ఆ రోజు 150 ఎందుకొచ్చింది అంటే పేషెంట్ ఏం చేశారు పడుకొని లేచిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బీపీ అనేది చెక్ చేసుకున్నారు. అలా చెక్ చేసుకున్నప్పుడు ఏంటి పేషెంట్‌కి బీపీ అనేది ఎక్కువగా వచ్చిందన్నమాట. సో అలా ఎందుకు అవుతుందంటే మనం పడుకొని లేచినప్పుడు సింపాథెటిక్ యాక్టివిటీ పెరగడం వల్ల మన బాడీలో కార్టిసాల్ హార్మోన్స్ అనేది పెరుగుతాయన్నమాట. అలా పెరగడం వల్ల టెంపరరీగా బీపీ అనేది కొంచెం లైట్‌గా పెరిగి వస్తుంది. సో అది చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడైనా మీరు పడుకొని లేచిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చూసుకుంటే బీపీ అనేది కొంచెం పెరిగే వస్తుంది. అది నార్మల్ రెస్పాన్స్. సో ఎప్పుడైనా ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ కూర్చున్న తర్వాత బీపీ అనేది చెక్ చేసుకోండి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.